Future films. First best future film, Raju vs Rambhai. Director Sri Venu Uttula producer, Sri Sailu, director, Akhil Raj, hero and Tejaswi Rao, heroine. Daniki Raju vs Rambhai, first best future film. Good. Second best future film, Dandora. Muttaneni Ravindra Banerjee, producer, Murali Devaso, director and actor Nandu, heroine Moumika Chikla. So second best future film, Dandora. Third best future film, The Great Pre-Wedding Show. Producer Sandeep, director Sri Rahul Srinivas, actor Sri Thiruvir, heroine is Tina Savia. సో ఉర్దూ లాంగ్వేజ్ కు అవార్డు ఉంది కానీ ఎంట్రీస్ రాలేదు. నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండే. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అండ్ ఉదయ్ శ్రీనివాస్, డైరెక్టర్ చంద్రు మొండి. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్, ఇక్వా. ఈ సినిమాకి టోటల్ జూరీ మెంబర్స్ చాలా డిమాండ్ చేశారు. సో ఇక్వా అనే సినిమా బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్, శ్రీ పూర్ణచంద్ భట్టు అండ్ డైరెక్టర్ శ్రీ వికే రాజు. అలాగే బెస్ట్ డెబ్యూట్ ఫ్యూచర్ ఫిలిం డైరెక్టర్ లిటిల్ ఆర్ట్స్. అండ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం గోస్ టు సంక్రాంతికి వస్తున్నా. ప్రొడ్యూసర్ శిరీష్, డైరెక్టర్ శ్రీ అనిల్ రావుపూడి. ఫ్యూచర్ ఫిలిం ఆన్ సోషల్ మెసేజింగ్ కోర్ట్ గోస్ టు కోర్ట్. ప్రశాంతి అండ్ నవీన్ బాబు is Nani, producers Ram Jagdish, director. Best animation film category ఉంది కానీ దానికి కూడా ఎంట్రీస్ రాలేదు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం గోస్ టు మిరాయి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం మిరాయి వెళ్తుంది. అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అనగనగా గడ్డం రాకేష్ రెడ్డి, ప్రొడ్యూసర్ అండ్ సన్నీ సంజయ్, ది డైరెక్టర్. అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. బెస్ట్ డైరెక్టర్ గోస్ టు సాయిలు, రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ లీడింగ్ యాక్టర్ goes to Naga Chaitanya for Tanjore. Best leading actors Rashmika Mandana goes to the girl film is the girlfriend. Best supporting actor Shivaji Garu for Dandora. Best supporting actors Bhumika Chawla, Emporia. Best male
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మార్క్ కే రాబిన్ దండోరా. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఫర్ రాజు వెడ్స్ రాంబాయి. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ సాహితి చాగంటి ఫిలిం ఇస్ కన్నప్ప. బెస్ట్ కమెడియన్ శ్రీ కృష్ణ తేజ జిగ్రీస్. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫిలిం. బెస్ట్ స్టోరీ రైటర్ గుణశేఖర్ గారు ఫర్ ఇంపోరియా. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ అనిల్ రావిపూడి గారు ఫర్ సంక్రాంతికి వస్తున్నారు. బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ నంద కిషోర్ గారు ఫర్ కుబేరా మదర్ సాంగ్. బెస్ట్ సినిమా ఆటోగ్రాఫర్ కార్తిక్ దట్టమనేని ఫర్ మిరాయ్. బెస్ట్ ఎడిటర్ శ్రీ శేఖర్ ప్రసాద్ గారు ఫర్ మిరాయ్ శ్రీకర్ ప్రసాద్ గారు. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ ఎంఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి ఫిలిం ఇస్ కిష్కిందపురి. బెస్ట్ కొరియోగ్రాఫర్ శ్రీ ఆటా సందీప్ ఛాంపియన్ మూవీ గిరగిర సాంగ్. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ తోటకర్ణి గారు ఫర్ ఛాంపియన్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ వై గోవిందరాజు ఫర్ అఖండ 2. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ సోనమప్ని శ్రీ అజయ్ కుమార్ నంబాలా ఫర్ ఛాంపియన్. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ పీటర్ హేగ్స్ ఫర్ ఛాంపియన్. సో ఇది ఇండివిజువల్ అవార్డ్స్ అండ్ మూవీస్ కి సంబంధించిన అవార్డ్స్. అలాగే స్పెషల్ జూరీ అవార్డ్స్ ఉన్నాయి. స్పెషల్ జూరీ అవార్డ్ శ్రీ రాచకొండ డైరెక్టర్ అండ్ స్టోరీ ఫర్ 23 ఫిలిం. జూరీ అవార్డులో రాచకొండ గారికి 23 ఫిలింకి వచ్చింది. అలాగే స్పెషల్ జూరీ అవార్డ్ శ్రీ రాజు వెడ్స్ రాంబాయి మూవీకి. స్పెషల్ జూరీ అవార్డ్ 3 శ్రీ రోషన్ మేఘా ఫర్ ఛాంపియన్. స్పెషల్ జూరీ అవార్డ్ అనంతిక సానిల్ కుమార్ వసంతాలు మూవీ. కుమార్ ఓకే యా. సో 8 వసంతాలకు కానీ అమ్మాయి అనంతికకి వచ్చింది. ఈ 4 స్పెషల్ జూరీస్ అండ్ ఇవన్నీ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డ్స్. అండ్ థ్యాంక్ యూ జూరీ, చాలా కష్టపడి బెస్ట్ ఇవ్వగలిగేలాగా మీరు ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ జూరీస్. ఐ నో అంటే ఒక ఇన్ని సినిమాలు చూసి మీరు దాంట్లో నుంచి కాంపిటేటివ్గా ఉన్నప్పుడు దేనికి ఇవ్వాలనే ఒక ఫైట్ ఇంటర్నల్గా కూడా జరుగుతుంది. నాకు మీ జూరీ మెంబర్స్ అందరికి కూడా అలా జరిగిందనే న్యూస్లు ఉన్నాయి. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జూరీ, 4 జూరీస్కి థ్యాంక్ యూ. రైట్, రైట్ 2026 గాను గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసింది జ్యూరీ. సో ఆ లిస్ట్లో స్పెషల్ అవార్డీస్ కూడా ఉన్నారు. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని అనౌన్స్ చేశారు. అశ్విని దత్కి నాగిరెడ్డి చక్రపాణి అవార్డుని, తర్వాత సింగీతం శ్రీనివాస్కి బిఎన్ రెడ్డి అవార్డుని, కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డుని, జయసుధకి అక్కినేని స్పెషల్ ఫీమేల్ అవార్డుని అందజేయబోతున్నారు. ఇక సుద్దాల అశోక్ తేజకి సినారే అవార్డుని అనౌన్స్ చేశారు. రమేష్కు ప్రసాద్కు రఘుపతి వెంకయ్య అవార్డు అనౌన్స్ చేశారు. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు చేశారు. సో ఇంకా అవార్డుకి సంబంధించి అక్కడ మాట్లాడుతున్నారు.
సో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతున్నారు. సో ఒకసారి ఏం మాట్లాడుతున్నారు చూడండి. చేయాలని దాంట్లోనే ఉన్నాం. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య తండేల్, ఉత్తమ నటిగా రష్మిక మందాన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను, ఇక ఉత్తమ సినిమాగా రాజు వెడ్స్ రాంబాయ్కి అవకాశం లభించింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా సినిమాకి, ఉత్తమ అటు నేషనల్ ఇంటిగ్రిటీ సినిమాగా తండేల్ని గుర్తించింది జ్యూరీ. ఇక చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, జయసుధకి అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ స్పెషల్ ఫీమేల్ కేటగిరీలో, కమల్ హాసన్కి పైడి జయరాజ్ అవార్డు, ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీలో ఇస్తున్న అవార్డ్స్ ఇవన్నీ కూడా. సుద్దాల అశోక్ తేజకి సినారే అవార్డు, ఆ తర్వాత 2025 గద్దర్ అవార్డులో ఆ ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, రెండవ ఉత్తమ చిత్రంగా దండోరా అండ్ మూడవ ఉత్తమ చిత్రంగా ది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ది ప్రీ వెడ్డింగ్ సంబంధించినటువంటి సినిమాకి ఈ అవకాశం దొరికింది. ఇక ఉత్తమ నటుడిగా నాగ చైతన్య అండ్ ఉత్తమ నటిగా రష్మిక మందానకి అవకాశం దొరికింది. సో ఇటు మూడవ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్ షో అనేటువంటి సినిమా వచ్చింది రీసెంట్గా. సో ది ప్రీ వెడ్డింగ్కి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేటువంటి ఆ సినిమాకి మూడో ఉత్తమ అవార్డు వచ్చింది సినిమాల రంగంలో. సో రాజు వెడ్స్ రాంబాయ్ తెలంగాణ వాస్తవిక సిచ్యువేషన్ ఆధారితంగా ఒక వాస్తవిక స్టోరీని తీసుకొని తెరకెక్కించిన సినిమా. చాలా కొత్త డైరెక్టర్, కొత్త యాక్టర్స్ అందరూ కూడా. సో దానికి ఉత్తమ చిత్రం అవార్డు మొదటి బహుమతి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు రాజు వెడ్స్ రాంబాయ్ టీమ్, డైరెక్టర్ సాయిలు కంపెటి అండ్ ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల, విరాటపురం డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్, ఈటీవీ విన్ కూడా దీనికి ప్రొడ్యూస్ చేసింది. సో అట్లా లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్, సో ఆయన కూడా కంగ్రాచులేషన్స్. సో మొదటి చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్, రెండవ చిత్రంగా దండోరా. ఇది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్, కాస్టిజం ఎట్లా ఉంటుంది గ్రామాల్లో అనే దానిపైన. దాంట్లో శివాజీ నటించారు, ఆ తర్వాత నవదీప్ నటించారు. సో దాంట్లో చాలామంది ఇంకా నటినట్లున్నారు, వాళ్ళందరికీ కూడా వెరీ కంగ్రాచులేషన్స్. అండ్ మూడో ఉత్తమ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్ షో మూడో ఉత్తమ చిత్రంగా ఉంది. మూడవ ఉత్తమ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఉంది. ఉత్తమ నటుడిగా నాగ చైతన్యకి, ఉత్తమ నటిగా రష్మిక మందానకి. వీళ్ళతో పాటుగా స్పెషల్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ స్పెషల్ అవార్డ్స్లో చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, అశ్విని దత్కి నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, సంగీతం శ్రీనివాస్కి బిఎన్ రెడ్డి అవార్డ్, అటు కమల్ హాసన్కి పైడి జయరాజ్ అవార్డ్, జయసుధకి అక్కినేని స్పెషల్ ఫీమేల్ అవార్డు అనౌన్స్ చేశారు. సుద్దాల అశోక్ తేజకి సినారే అవార్డ్, అటు రామేష్కి రఘుపతి వెంకయ్య అవార్డ్, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డుని అనౌన్స్ చేశారు. సో లిస్ట్ కూడా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన, ఎవరెవరు జ్యూరీలో ఉన్నారు, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, సో వాళ్ళు ఎవరెవరికి అవకాశం కల్పించారు అనేది ఆ లిస్ట్ కూడా మీరు చూస్తున్నారు. సో వీళ్ళంతా కూడా జ్యూరీ సభ్యులు. సో తనిఖీల భరణి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్కో సినిమా జ్యూరీ కమిటీలో ఆయన ఉన్నారు. స్పెషల్ అవార్డ్స్ని తనిఖీల భరణి అనౌన్స్ చేశారు. పెద్దింటి అశోక్, వి రామ్మోహన్ నాయుడు మేనేజింగ్ డైరెక్టర్ TGFDC. సో వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉన్నారు, చైర్మన్ తనిఖీల భరణి. ఇకపోతే దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ జ్యూరీ కమిటీలో కనకమెడల విజయ్ కృష్ణ డైరెక్టర్ చైర్మన్గా ఉన్నారు, ఆయన రఘు మెంబర్గా ఉన్నారు, రామ్ నారాయణ రాజు, ఖాజా పాషా, మహమ్మద్ మండాడి ఉదయ్ కుమార్, సో మొహమ్మద్ షర్ఫుద్దీన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ TGFC. వీళ్ళందరూ ఇంకొక షార్ట్ ఫిలిం సంబంధించిన దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ జ్యూరీ కమిటీలో ఉన్నారు. సో అటు FDC చైర్పర్సన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు బట్టి విక్రమార్కకి ఆ లిస్ట్ని ఇచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏదేమైనా సుమారుగా స్పెషల్ అవార్డ్స్లో చిరంజీవికి, అశ్విని దత్కి, సంగీతం శ్రీనివాస్కి, కమల్ హాసన్కి, జయసుధకి, సుద్దాల అశోక్ తేజకి, ఆర్ నారాయణమూర్తికి, రమేష్కి వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో గతంలో మనం నంది అవార్డ్స్గా విన్నటువంటి వాటి అవార్డ్స్ పేరుని గద్దర్ అవార్డ్స్గా మార్చారు.